నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని, ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు అని, అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైన్ అంశం పరిశీలిద్దాం. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు నిన్న రాత్రి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని కోరుకున్నట్లు వెల్లడించారు. బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు వినాయక చవితి అంటే చాలా ఇష్టమని, తాను కూడా ఇలాంటి వినాయకులను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈ పండుగ రోజు చిన్నపిల్లలు మంచిగా చదువుకోవాలని, పుస్తకాలను వినాయకుడి వద్ద ఉంచుతారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి వాడలో, పల్లెలో, గల్లీలో జరిగే పండుగ వినాయక చవితి అని ఉద్ఘాటించారు. విజయవాడ సితారా సెంటర్లో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు నిన్న రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 5 సంవత్సరాలు డూండి సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకోలేకపోయారని, అలాంటి పాలకులు అప్పుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించరని, వాళ్ల సంగతి చూస్తారని హెచ్చరించారు. డూండి గణేష్ సేవా సమితి 9 కమిటీ మెంబర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలకు మైక్, కరెంట్ పెట్టుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతారని, ఈసారి భక్తుల కోసం అలాంటివి లేకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. 30 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా కూడా కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో గణేష్ ఉత్సవాలు జరగాలి అంటే అనేక విఘ్నాలను నాటి పాలకులు కల్పించేవారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనంలో చాలా ఇబ్బందులు ఉండేవని చెప్పుకొచ్చారు. అనేక విగ్రహాలు ఉన్నా వాటి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, చిన్న అపశృతి కూడా ఉండటానికి వీల్లేదని నాడు ఆదేశించారని గుర్తు చేశారు. డూండి గణేష్ నిమజ్జనం ఇక్కడే నీటితో చేస్తారని, ఆ మట్టిని మీ పొలంలో వేసుకుంటే 4 రెట్ల పంట పెరుగుతుందని వివరించారు. వాతావరణం, పరిసరాలు కలుషితం అయ్యాయని, అందుకే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ రోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి
వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వర్షం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. మండపాల్లో విద్యుత్ కనెక్షన్లు, కరెంటు వైర్లు తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బుడమేరు వద్ద వరద ఏమీ లేదని, 3000 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. పోతులవాగు, నల్లవాగు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్లో కురుస్తున్న వర్షాలతో మున్నేరుకు వరద నీటి ప్రవాహం వస్తోందని చెప్పారు. దీనివల్ల ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కొండ ప్రాంతంలో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు వర్షం పరిస్థితి మానిటర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వారు అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మార్నింగ్కి ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ కూడా ఏం పరిస్థితి తెలుసుకున్నారు. ఇక్కడ చూస్తే నిన్న వచ్చిన వర్షం, నిన్న కొంచెం తిరువురు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి దాని వాటర్ ఇప్పుడు బుడమేరులో కోతులవాగు, పులువాగు నుంచి ప్రవహిస్తూ ఉంది. అది ఇప్పుడు వెలగలేరు గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి 3.2 feet, అంటే 3100 క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తూ ఉంది. అది నేరుగా నదికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్తో. బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేట్ తీసే పరిస్థితి ఉండదు. అక్కడ ఏమైనా 11 feetకి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్. ఇప్పటివరకు నీళ్ళు ఎక్కడ ఈ విజయవాడ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న వరంగల్, ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది, ఈరోజు కూడా పడుతుంది కాబట్టి ఇప్పటికే చూసుకుంటే 8000 క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తూ ఉంది. మున్నేరులో ఒక 10,000, 11,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అలర్ట్ పెట్టాము. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన కంచిచర్ల దగ్గర కీసరా బ్రిడ్జ్ అయితే ఉందో ఇది ఓన్లీ 24-25,000 క్యూసెక్స్ వాటర్ మున్నేరులో వస్తే మాత్రమే అక్కడ హైదరాబాద్ రోడ్ కట్ అవుతుంది. కానీ ఇప్పటికైతే ఏం అస్సలు ప్రాబ్లం లేదు. అక్కడ కూడా హైట్ వచ్చి 3.2 feet ఉంది. అది 6 feet దాటితే 6 అడుగులు దాటితే అక్కడ రోడ్ కట్ అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడ రోడ్ కట్ అవ్వడం కానీ లేదా రోడ్ మీద వాటర్ రావడం కానీ విలేజెస్ ఎన్ని అవ్వడం కానీ ఎక్కడ లేదు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తే ఇప్పుడే 3.892 క్యూసెక్స్కి వచ్చింది, lakhs క్యూసెక్స్కి. అది ఫస్ట్ వార్నింగ్ మేబీ బై నెక్స్ట్ 1 or 2 hours ఫస్ట్ వార్నింగ్ రీచ్ అవుతాయి. ఫస్ట్ వార్నింగ్ ప్రకాశం బ్యారేజ్ రీచ్ అవుతే మనకు 95 గ్రామాలు ఇన్యుడేషన్ అవుతాయి. దాంట్లో మెయిన్ అఫెక్టెడ్ ఈ ఇబ్రాహీంపట్నంలో ఉన్న చిన్న లంక, పెద్ద లంక గ్రామాల్లో ఉన్న 150 కుటుంబాలు. వాళ్ళందరినీ ఆల్రెడీ అలర్ట్ చేసి బస్ టర్మినల్లో పెట్టిన ఈ రిహాబిలిటేషన్ వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరినీ అప్రమత్తంగా పెట్టడం జరిగింది. అట్లాగే మెయిన్లీ ఫీల్డ్లో ఆఫీసర్స్ 24/7 డ్యూటీలో ఉన్నారు. ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఫిషర్మెన్ ఎవరు దయచేసి ఫిషింగ్కి నీళ్ళకి దిగకండి అని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నీళ్ళ దగ్గరికి, నది దగ్గరికి ఆవు తోడుకొని వెళ్ళడము, అక్కడ ఊరికి చూసడానికి పనికి వెళ్ళడము,
లేదా ఇలా ఫిషింగ్ వెళ్ళడం అయితే దయచేసి ప్రస్తుతానికి ఆపుకోండి. ఫస్ట్ వార్నింగ్ మొదలవుతుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఎక్కువగా వస్తుంటుంది. సో దయచేసి సేఫ్గా ఉండండి. జిల్లా లెవెల్ కాల్ సెంటర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఏ బ్యారేజ్లో ఎంత వాటర్ ఉంది, ఎప్పుడు అలర్ట్ వస్తుంది, ఏం చేయాలనేది. ఈ నెంబరు 9154970454 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేసుకోవచ్చు. 959154970454 ఈ నెంబర్కి ఫోన్ చేసి దయచేసి తెలియజేసుకోండి. తిరువూరు వరకు వస్తే నిన్నంతా బాగా అక్కడ 30 నుంచి 40 మిల్లీమీటర్ వర్షం పడింది తిరువూరు కాన్స్టిట్యున్సీ మొత్తము. ఆ నీళ్ళే ఇప్పుడు దీని ద్వారా వస్తూ ఉంది మనకు. అప్పుడు మీరు కోతులవాగు అలాగే పులివాగు ద్వారా వస్తూ ఉంది. అక్కడ 2-3 బ్రిడ్జెస్ ఉన్నాయి, లో లేయింగ్ బ్రిడ్జెస్, డ్యామేజ్ అయిన బ్రిడ్జెస్. ఒకటి కందులపాడు దగ్గర, ఇంకోటి కట్లేరు బ్రిడ్జ్. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి శాంక్షన్ పంపించున్నాము, అది కూడా శాంక్షన్ అయిపోయింది. ఈ వర్షాలు తగ్గగానే అది కూడా వర్క్ టెండర్కి వెళ్ళిపోయి అది కూడా వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చే సీజన్కి అది కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. వర్షం ఎక్కువ వచ్చినప్పుడు కామన్గా రోడ్డు మీద రావడం అనేది జరుగుతుంటాయి కాబట్టి పబ్లిక్కి అలాగే వాహనదారులకి మెయిన్లీ బైక్ అలాగే కార్లో వెళ్ళే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే నీరులో బండిని దింపకండి. ఆ టైర్లో గాలి ఉంటుంది కాబట్టి బండిని లేపేస్తుంది. ఒకసారి బండి రోడ్ నుంచి బయటకు లేచిందంటే ఇంకా దొరకదు మీ చేతికి, అది అలా పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అత్యుత్సాహంగా నీళ్ళు దిగడము, నేను డ్రైవ్ చేస్తానులే, గట్టిగా ఉన్నాను లే, నేను నీళ్ళు వెళ్ళిపోయి దయచేసి ఆ సాహసాలు చేయకండి. కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మీ సేఫ్టీ మా బాధ్యత. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వరీ అబౌట్ ది రైన్స్ అండ్ ఫ్లడ్. వీ విల్ టేక్ కేర్. ఎనీ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ ఆర్ ఎనీ అలార్మింగ్ సిచ్యుయేషన్ యూ హ్యావ్, ప్లీజ్ లెట్ us know through this number. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అన్నదానంను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పాల్గొని ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపడుతున్నారు. గురువారం జరిగిన రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలతో పాటు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయమని అన్నారు. దేవుడి ప్రసాదం స్వీకరించేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. స్వామి కృపా కటాక్షాలు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమ ఆర్గనైజర్ కాకోలు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకోలు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవర ప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ తరపున కండ్రేగలో వినాయక చవితి ఉత్సవాలు చేయడమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో అనేక చోట్ల జరుగుతాయి. దాంట్లో భాగంగా 15 రోజులు ప్రతిరోజు 5,000 మందికి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అంటే దాదాపు 15 రోజులకి రోజుకి 5,000 అంటే 75,000 మంది, అంటే తర్వాత 1,00,000 కూడా అవ్వచ్చు. 1,00,000 మందికి అన్నప్రసాదం అంటే దేవుడి ప్రసాదం పేదవారు నివసించే ఎక్కువ కండ్రికలో మరి బోండం ఉమామహేశ్వర గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఇవాళ చూశాను నేను, ఆ భోజనాలు కూడా చాలా విందు భోజనాలు చాలా మంచి మేస్త్రితో పెట్టి ఏదో మన నాసిరకంగా కాకుండా చాలా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఇంట్లో భోజనం లేక కాదు, దేవుడి ప్రసాదం తినాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. మరి దానికి ఈ ఏరియాని ఎన్నుకొని ఎక్కువగా పేదవారు నివసించే కండ్రిగా ఏరుకొని ఇక్కడ 1,00,000 మందికి మరి అన్నప్రసాదం అందజేయడం అనేది శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడమే కాకుండా వారికి ఆ భగవంతుడు వినాయకుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి 2,00,000 మందికి అన్నప్రసాదం అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 7 సంవత్సరాలుగా
ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఈ గణపతి విగ్రహాన్ని కార్యక్రమం చేస్తామో అన్ని రోజులు నిత్యాన్నదానం అనే కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన బుద్ధ వెంకన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు బుద్ధ వెంకన్న గారు, ప్రతి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బుద్ధ వెంకన్న గారికి. కండ్రికలో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం పెడుతున్నాం. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మా లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ డివైడ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. నిత్యాన్నదానం చేస్తున్నాం సార్. ప్రతిరోజు 5-6 వేల మందికి నిత్యాన్నదానం చేస్తున్నాము. మాకు ఇలా పెట్టినందుకు మాకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండబట్టి మేము ఇలా అందరికీ పెడుతున్నాము సార్. అందరికీ ఈరోజు సాయిబాబా గారికి అభిషేకాలు జరిగాయి. రేపు ఈరోజు సాయిబాబా గారికి అభిషేకాలు జరిగినాయండి. రేపు పొద్దున్న సామూహిక కుంకుమ పూజ జరుగుతుంది. వేలాదిగా అందరూ వస్తారండి. అందరూ పాల్గొని అమ్మవారి కటాక్షాలు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమరావతి రాజధానిపై కావాలనే కొంతమంది దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. తెలియక కొందరు ఇలాంటి ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గాంధీనగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, జస్టిస్ సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారుడు సాయి, అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజీ పడ్డారని, అయితే మనకు ఒక రాజధాని కావాలి అనే కారణంగా అప్పటి ప్రభుత్వం అమరావతిని ప్రారంభించిందని గుర్తు చేశారు. 2019 వరకు ఎవరూ వ్యతిరేకించలేదని, కానీ ఆ తర్వాత అమరావతిపై అరిష్టం మొదలైందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మించాలంటే అందరూ ముందుకు వచ్చి ప్రోత్సహించాలని, కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని చెప్పారు. 2019 తర్వాత కొద్ది మాసాలకే రివర్స్ టెండరింగ్, ముంపు ప్రాంతం అనే పేర్లతో అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై దుష్ప్రచారం చేయడం వెనుక ఉద్దేశం రాజధానిని నీరుగార్చడమేనని ఆయన అన్నారు. తెలియక కొందరు కూడా ఇలాంటి ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నారని మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన బాధ్యత వహించాలని సూచించారు. మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర విభజన అనే దాంతో రికన్సైల్ అయ్యారు తెలుగు ప్రజలు. ఆంధ్రులు రాజీ పడ్డారు, సరేలే అనుకున్నారు. అనుకున్న వారికి ఒక రాజధాని కావాలి కదా. మరి ఒక రాజధాని, అత్యద్భుతమైన స్థాయిలో డెవలప్ అయిన రాజధాని హైదరాబాద్. అక్కడ అందరి శ్రమ ఉంది, అందరి చెమట ఉంది, అందరి రక్తం ఉంది హైదరాబాద్ అభివృద్ధిలో. కానీ దాన్ని అక్కడి మిత్రులకి, తెలంగాణ సోదరులకు వదిలిపెట్టి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాజధాని కావాల్సి వచ్చింది. ఆ రాజధాని అమరావతి అని ఆనాటి ప్రభుత్వం ఉద్దేశించింది, సంకల్పించింది, పని ప్రారంభించింది. రాజకీయంగా ఎవరు ఆ రోజున అభ్యంతరం పెట్టలేదు. ఆ తర్వాత రాజకీయ అధికారం మారగానే అమరావతికి అరిష్టం మొదలైంది, అమరావతికి కష్టాలు మొదలయ్యాయి. ఎవరైనా రాజధాని అంటే మనల్ని పరిపాలించేందుకు మనల్ని మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు, ప్రజలందరూ పాలించలేరు కదా. అందుకని ప్రజలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఒక చోట కూర్చోబెడతారు. మీరు మమ్మల్ని పాలించండి, ఈ సమాజాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని. విజయవాడ అంబాపురం 5వ రోడ్డులో ఏర్పాటు చేసిన జై అకాడమీ స్నూకర్ ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం ఉదయం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం కొంతసేపు స్నూకర్ గేమ్ ఆడుతూ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విజయవాడలో మొట్టమొదటిసారిగా ఆధునిక సదుపాయాలతో కూడిన S1 ఫ్రేమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్రీడా రంగంలో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ అకాడమీ ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఉమాగారు ఇప్పుడే 10 గంటలకి మా
జై అకాడమీ స్నోకర్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఈ స్నోకర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన విజయవాడలో ఫస్ట్ టైం నేషనల్ ఫ్రేమ్స్ తెప్పించాం. ఈ బ్రాండ్ నేమ్ వచ్చి శర్మ S1 అనేది ఓన్లీ ఢిల్లీలోనే అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ టైం మన విజయవాడ ప్రజలకు అందించాలని దృక్పథంతో మేము ఫస్ట్ టైం శర్మ S1 ఫ్రేములు తెప్పించి ఇలా అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. ఇది మన పైపుల్ రోడ్డు దగ్గరలో ఉన్న అమ్మాపురం 5వ లైన్ స్టార్టింగ్లో ఉంటుంది. పొద్దున వచ్చి ఉమాగారు ఓపెన్ చేసిన వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ట్రైనింగ్ అనేది మార్నింగ్ పూట 6 to 8 అండి. ఈవినింగ్ అనేది వాళ్ళ టైమింగ్ బట్టి మేము చూస్తాం. దాన్ని బట్టి ట్రైనర్ డిసైడ్ చేస్తారు ప్యాకేజ్ అనేది అప్పుడున్న దాన్ని బట్టి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు విజయవాడ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా హ్యాకథాన్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పరిశీలకుడిగా హాజరైన అమెరికన్ కంపెనీ ఎమిగ్డాజెన్ ఏఐ విభాగం డెవలపర్ సిహెచ్ గుణశేఖర్ విద్యార్థులకు క్వాంటమ్ వ్యాలీపై మెలకువలు బోధించారు. డేటా సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ కె ఉదయశ్రీ మాట్లాడుతూ కళాశాల నుంచి 8 బృందాలకు శిక్షణ ఇస్తున్నామని, 15 శీర్షికల శిక్షణ తర్వాత 5 ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మేఘా రమేష్, డీన్ ఆచార్య రాజేష్, జంపాల డైరెక్టర్ వేమూరి బాబురావు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఎల్కే మోహన్ రావు, అధ్యాపకురాలు సంహితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. HOD డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. మాకు రీసెంట్గా మనకి అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది స్టార్ట్ చేశారు. దానికి ఏంటి అంటే ఇనాగ్రేషన్ అనేది లాస్ట్ వీక్ జరిగింది. దాంట్లో ఏంటి అంటే మనకి హ్యాకథాన్ అనే దానికి చేయటం వల్ల కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ హ్యాకథాన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అన్ని కాలేజీల్లో. దాంట్లోనూ భాగంగా మా కాలేజీలో కూడా ఇంటర్నల్ హ్యాకథాన్ అనేది స్టార్ట్ చేశాము ఇవాళ. ఇది వీళ్ళకి టోటల్గా 10 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద. దాన్ని వాళ్ళు సాల్వ్ చేసి ఇవాళ దాంట్లో వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని సబ్మిట్ చేస్తే టోటల్గా మనకి కాలేజీలో 8 టీమ్స్ రిజిస్టర్ అయినాయి. వాటిలోంచి బెస్ట్ టీమ్స్ అనేవి ఇవాల్యుయేట్ చేసి వాటిలో 5 టీమ్స్ని మేము సెలెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి యాప్చి వాళ్ళకి పంపిస్తాము. దాని నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే, సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక దాంట్లో నుంచి 2 టీమ్స్ అనేవి సెలెక్ట్ చేసి అన్ని కాలేజీల మీద బెటర్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీక్లో రీజనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. అది ధనేకుల కాలేజ్లో జరుగుతుంది. మా స్టూడెంట్స్ కూడా బీటెక్ వాళ్ళకి తక్కువ కాదు అని చెప్పడానికి, వీళ్ళు కూడా స్కిల్ అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి అది అంతవరకు డెవలప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ థీమ్ కాబట్టి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి స్పోర్టివ్గా తీసుకొని దాన్ని జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను పిబి సిద్ధార్థ కాలేజ్లో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో 3rd ఇయర్ ఏఐ చదువుతున్నాను. నేను చేసే ప్రాజెక్ట్ ఏంటంటే కనుక క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్. ఒకప్పుడు మనకు ఎలా ఉండేదంటే కనుక క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే కనుక కంపెనీ వాళ్ళు కాల్ చేసి మనమా కాదని డిటెక్ట్ చేసుకునేవారు. దాని తర్వాతే మనకు డీప్ లెర్నింగ్ అనే మెథడ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కనుక మనము క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రాడ్ డిటెక్షన్ అనేది మన కంప్యూటర్లోనే చేసుకునే విధంగా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ మిషన్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో క్యూబిట్స్లో కన్వర్ట్ చేసుకున్న డేటాని ఈ సర్క్యూట్స్లో పాస్ చేస్తాం. దాని ద్వారా అది మనకు క్రెడిట్ కార్డ్ అనేది డిటెక్ట్ చేస్తుంది, అది ఫ్రాడా మంచిదా కాదా అనేది. దాని ద్వారా ఏమవుతుందంటే కనుక మనకి ఇప్పుడు చాలా మటుకు ఒకేసారి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక కంప్యూటర్ చేసే పని 100 కంప్యూటర్లు చేసే పని ఇది ఒకటే చేయగలరు. సో దానిలో వచ్చిన వన్ ఆఫ్ ది మెథడ్ మేము ఇప్పుడు యూజ్ చేసుకుని క్వాంటమ్ కంప్యూటింగ్లో మెథడ్ యూజ్ చేసుకుని దాంట్లో మేము దాంట్లో ఉన్న సర్క్యూట్స్కి మేము ఈ క్యూబిట్స్ అని పంపించి, ఆ క్యూబిట్స్ అంటే ఏదో కాదు, మనం పంపించిన డేటాని క్యూబిట్స్లో కన్వర్ట్ చేసుకుని ఆ క్యూబిట్స్ నుంచి అది డిటెక్ట్ చేసుకుని దాని నుంచి మనకు ఒక యాక్యురసీ ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే కనుక ఒకప్పుడు మనకు డీప్ లెర్నింగ్కి చాలా టైం తీసుకునేది, ఇది ఇంకా చాలా స్పీడ్గా ఇస్తుంది. వితిన్ సెకండ్స్లో కవర్ చేసుకోగలరు. ఓకే, నేను 2nd BSc AI పిబి సిద్ధార్థ నుంచి. ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న హ్యాకథాన్స్లో మనకి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమంది ఐడియా లేకుండానే పార్టిసిపేట్ చేస్తారు. బట్ దానివల్ల ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దే కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. దీనివల్ల మనకి బయట ఎలా ఉంటుంది అన్నది ఐడియా వస్తుంది. ఇప్పుడు కాలేజ్లో నేర్పించేదానికి బయట మనకు ఉండేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి బయట కంపెనీస్లో వాటిల్లో కానీ ఎలాంటి చోట్ల అయినా సరే ఎలా యూజ్ చేసుకుంటాం, ఏమేమి వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేస్తాం అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది.
ప్రజలకు అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి వేడుకలకు శ్రీకారం చుట్టామని శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన 8,000 మందికి భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాజీవ్ నగర్ నందు శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ప్రత్యేక దర్శనానికి తరలివచ్చారు. పూజారులు వైదిక మంత్రోచ్చరణల నడుమ గణనాథునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక చతుర్థి సందర్భంగా ప్రజలకు అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేడుకలను చేపట్టామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఆ రోజు 8,000 మందికి భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆదివారం విశేషంగా ఊరేగింపును నిర్వహించి స్వామివారి నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు సామాజిక ఐక్యతకు, భక్తి భావానికి ప్రత్యేకంగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 63వ డివిజన్ టీం, టీడీపీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది పెనుమల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ నగర్ 63వ డివిజన్ మన సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా మహేశ్వరరావు గారి ఆశీస్సులతో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ అలాగే ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం గణేష చతుర్థి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కోలాహలంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ఈరోజు ఆ గణనాథునికి విశేషంగా పూజలు చేయడం జరిగింది. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు సమర్పించుకున్నాం. అలాగే రాబోయే 30వ తారీఖు శనివారం ఒక 8,000 మందితో అన్నదానం, ఆదివారం రోజు ఊరేగింపు కార్యక్రమం, నిమజ్జనోత్సవం కూడా ఉంది. 63వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమేశ్వర గారు సహాయ సహకారాలతో 63వ డివిజన్ కమిటీ, విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3వసారి భారీగా అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ విగ్రహం చూసి డివిజన్ ప్రజలందరూ చూడడానికి, పూజలు అందుకోవడానికి అందరూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రేపు శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి మహిళలందరితో కుంకుమ పూజ ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు. మరియు ఆదివారం నాడు శనివారం నాడు భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 12 గంటలకు అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 63 డివిజన్ ప్రజలకి, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. విజయవాడ నగర పరిధిలోని 63వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బోండా ఉమా గారి ఆశీస్సులతో ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతిని 3వ సంవత్సరం కూడా ఈరోజు నెలకొల్పడం జరిగింది. మహాగణపతి యొక్క ఉత్సవాలతో పాటు ఈరోజు ప్రారంభం జరిగింది. దాంతోపాటు అనేక రకమైనటువంటి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ప్రజలందరూ కూడా వచ్చి ఆ గణనాథుడి ఆశీస్సులు పొంది ఆయన యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇదే విధంగా మున్ముందు కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇందులో భాగంగా శుక్రవారం అనేటువంటి సాయంత్రం పూట కుంకుమ అర్చన, అలాగే శనివారం మహా అన్నదానం, ఆదివారం మేము మహా ఊరేగింపుతో పాటు నిమజ్జన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా గణనాథుని వీక్షించి ఆయన యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. 63వ డివిజన్ బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు విఘ్నేశ్వర కమిటీ ఎల్వీఆర్ఎఫ్సి ఫ్రెండ్ సర్కిల్లో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరుని ఈరోజు పూజలు అందుకోవడం జరిగింది. ఎంత భారీ వర్షమైనా సరే ఏ పూజలకు ఆటంకం లేకుండా భారీగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తన కూతురు కోసం న్యాయం సాధించాలనే ఉద్దేశంతో 8 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తున్నానని సుగాలి ప్రీతి తల్లి పార్వతి అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనకు న్యాయం చేస్తానన్న నాయకులు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను విస్మరించారని అన్నారు. సుగాలి ప్రీతి హత్య కేసును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి మండిపడ్డారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో
సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం పేరుతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసి 8 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తమ పక్షాన నిలబడ్డారని, కానీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని అన్నారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? మంత్రి నారా లోకేష్ చెప్పే రెడ్ బుక్లో నా కూతురి హంతకుల పేర్లు లేవా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న నేరస్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు గుర్తు రావడం లేదు అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశాన్ని ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, నా గిరిజన 14 సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విషయం మీరందరికీ తెలిసిందే. ఆ విషయంకై నేటి వరకు 8 సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ క్వశ్చన జరగడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మరి రేపు సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని, లేదా కనీసం ప్రత్యేక బృందంనైనా వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులెవరినో మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను. రైళ్లలో ప్రయాణికుల నుంచి ఆభరణాలు వస్తువులను అపహరిస్తున్న నిందితుడిని విజయవాడ జేఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. రైల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 3 చోట్ల చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 4 చోరీ కేసులకు సంబంధించి 10,61,318 రూపాయల విలువ గల సొత్తును జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ 6 నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి రత్నరాజు నిందితుల వివరాలను వెల్లడించారు. గుజరాత్ కు చెందిన తొరియావాలా కుజ్మా ఈ నెల 16న గుజరాత్ నుంచి చెన్నైకు బయలుదేరారు. ఆయన లగేజీలో ఉన్న బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగ్ను విజయవాడకి దగ్గరలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో అతను రైల్ మదద్ ద్వారా తెలియజేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 24న ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. జీఆర్పీ పోలీస్ స్టేషన్ ఎస్సీఎఫ్ఓ జేవి రమణ ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి పాత నేరస్తులను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన నిందితుడు గుంటూరుకి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. అతని సెల్ నంబర్, సెల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని విచారించి రైల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాల బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 8 లక్షల రూపాయలు. అతను గతంలో 3 చోరీ కేసుల్లో నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆ చోరీ కేసులకు సంబంధించి 5 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. 4 చోరీ కేసులకు సంబంధించి మొత్తం 10,61,318 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును ఛేదించిన ఎస్హెచ్ఓ జేవి రమణ సిబ్బందిని అభినందించారు. జేవి రమణ ఆధ్వర్యంలో ఇటీవల చాలా కేసులు ఛేదించి సొత్తును రికవర్ చేసినట్లు తెలిపారు. 2 టైర్ ఏసీ 3 టైర్ కోచెస్ని టార్గెట్ చేస్తారు. ఆ ఏసీల్లోనే ప్రయాణం చేసేవాడి దగ్గర కాసంత వాల్యుబుల్స్ కానీ క్యాష్ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంటుంది జనరల్గా. దాన్ని స్టడీ చేసి చాకచక్యంగా వాళ్ళ దగ్గరికి ట్రైన్లో ఎక్కి ఎవరైతే కాస్తంత మంచి కాస్ట్లీ బ్యాగ్స్ ప్లస్ కాస్ట్లీగా కనపడతారో వాళ్ళని టార్గెట్ చేసి మంచి టైం చూసుకుని, మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చినప్పటికీ
ఈ ట్రైన్ మినిమం 5 మినిట్స్ ఆగుతుంది, మ్యాక్సిమం 15 మినిట్స్ ఆగుతూ ఉంటాయి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా. ఎందుకంటే అంత టైం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ టైం ఈ స్టేషన్ని సెట్ చేసుకుని సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ లిఫ్ట్ చేసుకుని మామూలుగా ప్యాసింజర్లా దిగిపోతుంటారు. ప్రయాణం చేస్తాడు, చేస్తూ టైం చూసుకుని ఆ బ్యాగ్ లిఫ్ట్ చేసుకుని దిగిపోతూ ఉంటాడు. ఇది 303 క్లాస్ 2 BNSS ఆ సెక్షన్ ప్రకారం మనం కేసెస్ డిటెక్ట్ చేయడం. ఇప్పుడు ఇంతవరకు మనకి షార్ట్ పీరియడ్లో మన ఇంటరాగేషన్లో ఇంతవరకు రైల్వే స్టేషన్లోనే దొంగతనం చేసినట్టు తెలిసింది. ఇది 4 కేసులు మనం ఇతను చేశారు. 4 కేసులను కూడా అరెస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం. డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.